మొదలెట్టండి. ఓం ఓం శివనామ్ని విభావితేంతరంగే మహతి జ్యోతిషి మాని మయార్థే దురితాన్యపయాంతి దూరం ముహురాయాంతి మహాంతి మంగళాని స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. హరి ఓం. షన్నో మిత్రశం వరుణః షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యశ్చందసామృషభో విశ్వరూపః చందోర్యోజమృతాత్ సంబభూవ తమేందు మేధయా శృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విదర్శనం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరివిశ్రువం బ్రహ్మణః కోశోషి మేధయా పీడితః సుతం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతి. అహం వృక్షస్య రేరివ కీర్తిపృష్టం గిరేరివ ఊర్ధ్వపవిత్రో వాజినీవ స్మృతమస్మి ద్రవిణగం సువర్చసం సుమేధా అమృతోక్షితః ఇతి త్రిశంకోర్వేదానువచనం. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఆప్యాయంతు మమాంగాని వాక్పాణి చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిర్మాకరోత్ నిరాకరణమస్తు నిరాకరణమే అస్తు. తదాత్మని నిరతే ఉపనిషత్సు ధర్మాః ते मयि सन्तु. ओम शांति शांति शांति. वांग मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेधि वेदस्य माणिस्तः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन होरात्रान् सन्दधामि श्रुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం నో అభివాదయ మనః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగంసస్తనూభిः విషేమ దేవహితం యదాయుః. स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु. ओम शांति शांति शांति. ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो नमो गुरुभ्यः. सर्वोपप्लवरहित प्रज्ञानगणः प्रत्यगर्दो ब्रह्मैवाहमस्मि अदीहि भो भगवः. सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. नारायणं पद्मभुवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमधास्य शिष्यं श्रीशङ्कराचार्यमधास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्त्रोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. యద విద్యా విలాసేన భూతభౌతిక సృష్టయః తం నౌమి పరమాత్మానం సచ్చిదానంద విగ్రహం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. తశ్రీ దక్షిణామూర్తి స్తోత్రం. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం ప్రశిష్టాంతేవ సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం ఆత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్గోద్భూతం యథా నిద్రయా. యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాం కురో జగదిదం ప్రాంగిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం. మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్ధగం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్. యస్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే. జానామీతి తమేవ భాంతమనుభాతే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః శ్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః. మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యోగూప్సుషుప్తః పుమాన్. రాగస్వాప్స్యమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తదైవ పితృపుత్రాజ్యాత్మనా భేదతః. స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. భూరంభాంస్య నలో నిలోంబరమహర్నాథో హిమాంశుః పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. నాన్యత్ కించన విద్యతే విభృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తరే తేనాస్య శ్రవణార్థదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్. సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధే తత్పునరష్టదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిజనానాం
జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖ ఛేదదట్టన్నమామి చిత్రం వటతరుర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయః నిధయే సర్వ విద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః అంగుష్టతర్జనీయోగముద్రా వ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాత్ శివః సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం మన్నాదం పరమాత్మానం ప్రణతోస్మి సదా శివం. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. యో మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్చేషు సర్వపాపైః ప్రముచ్యతే. అని ప్రారంభం చేసినటువంటి విభూతి యోగంలో 31 వరకు చెప్పుకున్నాం. 32లో సర్గాణమాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం అని తర్వాతి శ్లోకం. సృష్టీనాం ఆదిః అంతః చ మధ్యం చ ఏవ అహం ఉత్పత్తి స్థితి లయాః అహం అర్జున భూతానాం జీవాధిస్థితానామేవ ఆదిః అంతశ్చ ఇతి ఉక్తం. వక్రమే ఇహ తు సర్వస్యైవ సర్గమాత్రస్య ఇతి విశేషః. అధ్యాత్మ విద్యా విద్యానాం మోక్షార్థత్వాత్ ప్రధానమస్మి వాదః అర్ధ నిర్ణయ హేతుత్వాత్ ప్రవదతాం ప్రధానం అతః సహ అహం అస్మి. ప్రవక్తృద్వారేణ వాదన భేదానామేవ వాద జల్ప వితండ, అది వదన కాదండి, వాదననే కరెక్ట్. వాదన భేదానామేవ వాద జల్ప వితండానాం ఇహ గ్రహణం ప్రవదతాం ఇది. ఇంక ఈయన ఎవరెవరట పాపం అంటే సర్గాణం ఆది సర్గాణం ఆదిరంతః మధ్యంచ. సృష్టులకి సర్గాణం సృష్టులకి, ఇప్పుడు మనిషి గురించి మాట్లాడే మొత్తం సృష్టి జగత్ సృష్టి గురించి మాట్లాడుతున్నారు. సృష్టులకు ఆది అంటే సృష్టి కలగటానికి ముందు, అంతము మధ్య స్థితి కూడా నా స్వరూపమే. విద్యలలో ఆధ్యాత్మ విద్య నా స్వరూపమే. ప్రవదతాం మాట్లాడే వారిలో, పలికే వారల్లో వాద కథారూపం నేను. ఇది ఎందుకు అన్నది మనం చెప్పుకుందాం. అంటే
ఇక్కడ విషయం ఏమిటి అంటే అనేక సృష్టులు ఉన్నాయి. సృష్టి తర్వాత సృష్టి, సృష్టి తర్వాత సృష్టి. అచేతన సృష్టిలలో ఆ ఉత్పత్తి, స్థితి, లయాలు కూడా నేనే. అంటే జీవుల యొక్క ఉత్పత్తికి, స్థితికి, లయకి కూడా కారణము నేనే అయి ఉన్నాను అని ఫస్ట్ చెబుతున్నాను. తర్వాత విద్యలలో ఆత్మ విద్యను అన్నారు. ఆత్మ విద్య ఎందుకు అన్నారయ్యా అంటే అది మోక్ష హేతువు కనుక. విద్యలలో ఆత్మ విద్య ఎందుకు అంటే అది మోక్ష హేతువు కనుక. అలాగే వాదించుకునేవారు, చర్చించుకున్నారు, మాట్లాడుకుంటారు కదా, మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లే. ఇందులో వాదించుకోవటం అనేటువంటి రూపంలో వాదము ఇవన్నీ ఉన్నాయి, చెప్పుకుందాం. వీటిలో నేను వాదమును అన్నారు అని ఆయన, అంటే సృష్టికి కారణము, నాశనము, ఉండటము అన్నీ నేనే అయ్యుండి ఇక్కడ విద్యలలో ఏమో ఆధ్యాత్మ విద్యని అన్నాడు. ఎందుకంటే అది మోక్ష హేతువు గనక. ఇప్పుడు తర్కంలో మనకి ఏం చెబుతారంటే పదార్థ జ్ఞానం మనకు కావాలి. ఏమిటివి అంటే న్యాయశాస్త్రంలో గౌతమ న్యాయ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం చెబుతాడు. ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, దృష్టాంత, సిద్ధాంత, అవయవ, తర్క, నిర్ణయ, వాద, జల్ప, వితండ, హేత్వాభాస, ఛల, జాతి, నిగ్రహ స్థానానాం తత్వజ్ఞానాత్ ఏం కలుగుతుందిట? నిశ్రేయసాధిగమః. ఈ పదార్థాల ప్రమాణము నుంచి ఈ నిగ్రహ స్థాన అన్న దగ్గర దాకా ఉన్నటువంటి యథార్థ జ్ఞానము ఎవరికి కలుగుతుందో వాడికి మోక్ష ప్రాప్తి అని చెప్పారు అని న్యాయ దర్శనంలోని మొట్టమొదటి సూత్రం. కనుక సరే, ఇక శాస్త్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం చేస్తారంటే మూడింటి చెబుతారు. ఈ ప్రతి పదార్థం యొక్క ఉద్దేశము అంటే పేరు చెప్పేశాడు. తర్వాత లక్షణం అంటే అదంటే ఏమిటి, ప్రమాణం అంటే ఏమిటి, ప్రమేయం అంటే ఏమిటి, జల్పం అంటే ఏంటి, వితండం అంటే ఇవన్నీ లక్షణాలు చెబుతాడు. చెప్పిన తర్వాత పరీక్ష, అది కరెక్టేనా కాదా, ఆ లక్షణానికి ఈ చెప్పింది సరిపోయిందా లేదా, పరీక్షతో తేలిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే దాని తాత్పర్యము రూఢి అవుతుంది. అందుకే ఒక వస్తువు యొక్క రూఢి ఎప్పుడు కలుగుతుందంటే లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అన్నారు. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని మనకి చెప్పారు. ఇక ఇవన్నీ ఇందులో చెబుతున్నా ఏం చెప్పారు? వాదాన్ని నేను అన్నారు. జల్పము, వితండము, హేత్వాభాస, ఛలము, జాతి, నిగ్రహ స్థానము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా నేను వాదమును అన్నారు. వాదము అంటే ఏంటంటే వాదం కన్నా ముందు మనము సంశయము. సంశయం అంటే ఏమిటి అంటే అసలు ఇది ఉందా లేదా, సంశయము అంటే ఇది ఉన్నదా లేదా, అంటే ఒక దాని యొక్క ధర్మముల యందు, ఒక వస్తువు యొక్క ధర్మములో విరుద్ధాలైన అనేక సమాన ధర్మాలని చూడటం సంశయము. ఇక్కడ దూరంగా ఒకటి కనపడేది ఒక ఆకారం, మనం అనుకుంటాం ఇది చెట్ట లేకపోతే లావుగా ఉన్నటువంటి ఒక మనిషా అని. ఇది సంశయం. ఇక ఇవి కూడా మాట్లాడుకునేవిగా దృష్టాంతము, ఒకదానికి ఉదాహరణగా మరొకటి చూపించటం. సిద్ధాంతము అంటే ఇద్దరు వాదించుకునేవాడు, వాది ప్రతివాది కూడా ఇద్దరూ కూడా ఇది సరే అని అంగీకరించబడినటువంటి విషయం. అంటే ఏమిటి, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటాం అనుకోండి, 3 3 9, ఇది మీకు అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం లేదు. ఇది అయిన తర్వాత అంటే ఏంటంటే ఇప్పుడు ఈ మోక్ష విషయంలో కొట్లాట్లు ఎక్కడొస్తాయంటే ఆత్మ అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి, ఇంద్రియ వ్యాపారం ఏమిటి,
ఇలా వీటన్నిటి మీద కొట్టుకుని కొన్నిటిని ఇప్పుడు తార్కికులు, అద్వైతులు, లేకపోతే అద్వైతులు, విశిష్టాద్వైతులు ఇట్లా రకరకాలు ఎవరైనా ఇద్దరు భిన్న అభిప్రాయాలు కలిగిన వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరూ ఒకరింటి మీద కామన్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అది సిద్ధాంతం. అవయవాలు. అవయవాలు. వీటికి అవయవాలు ఏమిటి అంటే అనుమాన వాక్యం ఉండాలి. దానిలో ఇవన్నీ వగైరా వగైరా ఉంటాయి. ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణ, ఉపనయము, నిగమము ఇట్లాంటివి పంచావయవ వాక్యము అని అంటారండి. ఇక తర్కము. తర్కము అంటే ఏమిటి? అనిష్ట ప్రసంగ తర్క అని న్యాయ సిద్ధాంతం. ఇట్లా నిర్ణయం. జల్పము. జల్పం అంటే ఏమిటి అంటే జల్పము, వితండము. ఎవడైనా సరే నేను ఎలాగైనా గెలిచి తీరాలి అనే తపనతో మాట్లాడతాడే దాన్ని జల్పం అంటారు. అంటే ఉండండమ్మా. అంటే వేరే వాళ్ళు చెప్పిన దాన్ని ఖండన చేయటంతో తన పక్షాన్ని స్థాపన చేయటం అన్నదే ప్రధానం తప్ప ఇంకేమి మిగతా ఆలోచనే ఉండదు అక్కడ జల్పం దగ్గర. అట్లాగే వితండం. వితండం అవతల వాడిని మాట్లాడనీయకుండా వాడిని ఆపేసి మనం చెప్పేయటం. అంటే వీడు చెప్పడానికి ఏమి ఉండదు. ఏది ఎవరైతే తన పక్షంలో ఏదైతే ఉందో దాన్ని స్థాపించాల్సిన అవసరం ఉండదు. కానీ వాడిని ఆపడమే వీడి వితండవాదం. అట్లాగే అనేక మంది పూర్వపక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉంటే అనేక మంది వక్తలు పూర్వపక్ష సిద్ధాంతాలు ప్రతిపాదిస్తూ వాదం చేస్తూ ఉంటారే దాన్ని కథ అంటారు. ఛలము అని ఇంకోటి ఉంది మళ్ళీ. ఈ ఛలం అంటే ఏమిటి అంటే ఒక అభిప్రాయాన్ని చెప్పేందుకు ఒక శబ్దాన్ని మనం ప్రయోగిస్తే ఇంకొక అర్థాన్ని చెప్పి దాన్ని ఖండించటం. ఉదాహరణకి అదేంటి ఉదాహరణకి ఏం చెబుతారు? నవకంబళ అందాం. నవకంబళ అని నేను అన్నాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే వాడు కొత్తగా కంబళం కొనుక్కున్నాడు, ఓ దుప్పటి కొనుక్కున్నాడు అనుకోండి. మీరు దానికి నవ అంటే 9 అని అర్థం ఉందిగా. ఓహో వాడు 9 గొంగళ్ళు ఉన్నాయన్నమాట అయితే మీరు అర్థం చెప్పుకుంటున్నారు. ఇది చలవటే. అంటే ఒకే శబ్దానికి భిన్నమైన అర్థాలు కల్పించి ఖండించటం. అది ఎట్లా ఉంటుంది? 9 ఎక్కడ ఉన్నాయి? వాడు ఒంటి మీద ఒకటే కంబళ ఉందిగా అని మీరు అనొచ్చు. అంటే ఆ నవ శబ్దానికి 9 అని అర్థం తీసుకున్నారు కాబట్టి. ఇట్లాగా జాతి అంటే వాడు ప్రశ్న వేస్తాడు, మనం సమాధానం సరి అయింది చెప్పం, దానికి సరి అయిన సమాధానం ఉండదు, కానీ మనం వాదిస్తాం. ఇక నిగ్రహస్థానం అంటే అవతల వాడి వాదనని ఖండించేందుకు వాడిని ఎక్కడ వాడి వాదనలో తప్పుతో వాడే వెనక్కి తగ్గేలా చేయగలిగింది నిగ్రహస్థానం. ఇన్ని రకాలైన ఈ వాద ప్రక్రియలలో నా స్వరూపం ఏమిటయ్యా అంటే వాదకథ అన్నాడు. ఎందుకంటే వాదములోని ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటంటే నిజ నిర్ధారణ, సత్యమును తెలుసుకొనుట. అంటే నేను గెలవటం మీరు ఓడిపోవటం కాదు, సత్యమును తెలుసుకొనుట అన్నది మాత్రమే వాదము. కనుక ఈ వాద ప్రతివాదాలలో ఇద్దరూ సమయముగా మాట్లాడుకొని వారి యొక్క సిద్ధాంతాల్ని ప్రతిపాదించి ఎవరు రైటో ఎవరు రాంగో వాళ్ళ వాదనల ద్వారా ఒకళ్ళు స్థిరీకరించి సిద్ధాంతీకరిస్తారు. అందుకని నిజ నిర్ధారణ హేతువు కనుక వాదో అర్థ నిర్ణయ హేతుత్వాత్ అంచేత దీనికి అర్థం ఏమిటి, ఈ వాక్యానికి అర్థం ఏమిటి అన్నాడు అనుకోండి కాసేపు. ఈ వాక్యానికి అర్థం ఏమిటంటే వాదన చేస్తారు. ఇది అర్థం వస్తుందని, ఆ అర్థం రాదని, ఆ శాస్త్రంలో దీనికి ఇలా చెప్పారు. ఇవన్నీ జరిగిన తర్వాత కాదండి దీనికి రూఢిగా ఇది అర్థము. ఇది వాదం యొక్క లక్షణం. అందుకని ఏదైనా అర్థ నిర్ణయం చేసే లక్షణం ఉన్నది ఆయన అని చెప్పుకున్నాడు. సరే, ఇది కొంచెం ఎక్కువసేపు చెప్పుకున్న తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. అంటే ఇప్పుడు మంచి చెడు అనేది తన మీదే ఆపాదించుకొని
అది రైట్ ఏదో ప్రూవ్ చేయడం కోసం అట్లాగా స్వామి తన్ని డివైడ్ చేసుకున్నారంటారా? అవన్నీ మనకొద్దు. ఆయన వాదము అంటే ఇంకా సరే. రైట్ రాంగ్ నిర్ణయాలు లేదు. వాదము అంటే ఒక సబ్జెక్ట్ మీద దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమిటి డిసైడ్ చేసేందుకు చేసే డిస్కషను. అంతే. రైట్ రాంగులు మనకు సంబంధం లేదు ఇక్కడ. అక్షరాణామకారోస్మి ద్వంద్వస్సామసికస్య చ అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతో ముఖః. అక్షరాణం వర్ణానాం అకారః వర్ణః అస్మి. ద్వంద్వః సమాసః అస్మి. సామసికస్య సమాస సమూహస్య కించ అహమేవ అక్షయః అక్షీణః కాలః ప్రసిద్ధః క్షణాద్యాఖ్యః అథవా పరమేశ్వరः. కాలస్యాపి కాలः అస్మి. ధాతా అహం కర్మఫలస్య విధాత జగతః. విశ్వతో ముఖః సర్వతో ముఖః. అంటే అక్షరములలో నేను ఆకారాన్ని, సమాసములయందు ద్వంద్వ సమాసం. సమాసములయందు నేను ద్వంద్వ. ఏమంటే ఇవన్నీ బానే ఉన్నాయి కానీ నేనేమో చెప్పుకుంటున్నాను నేను అది ఫలానా నేను ఇది అని. అక్షరాణం అకారోస్మి. అకారం నేనయ్యాడు. సమాసాల్లో ఏమిటైనా ద్వంద్వ సమాసం అయినట. ఏమండి క్షీణముఖ అన్నటువంటి కాలము ఏ పేరైతే పెడతారో కాలం అది నేనన్నాడు. అంటే కాలస్వరూపమైన పరమేశ్వర తత్వం కూడా నాదే. ఇక మరి మానవులు మోక్షం కన్నా ముందు మధ్యలో వీళ్ళు కొన్ని కర్మలు కర్తృత్వ భోక్తృత్వాలని ఆపాదించుకుంటూ వాళ్ళు కర్మఫలాన్ని అనుభవిస్తున్నారుగా. మరి ఆ కర్మఫలాలు ఇచ్చేవాడెవడు అంటే సర్వతోముఖుడైన నేనే వాళ్ళకి ఆ కర్మఫలాల్ని ఇస్తూ ఉంటాను. ఏ విధంగా? ధాతగా విధాతగా. ధాతని నేనే అంటే ఆ బ్రహ్మను నేనే అయ్యి వాళ్ళ యొక్క కర్మఫలాన్ని వాళ్ళకి ఇచ్చేటటువంటి వాడిని నేనే అని చెప్పాడు. ఇక్కడ ఇవన్నీ బాగానే అకారాలంటే ఆది అక్షరము దానికి అకారంలో ఉన్నటువంటి సమస్త స్వరూపానికి అకారం అన్నారు కాబట్టి పైగా శృతిలో ఏముంది? అకారో వై సర్వావాన్ అనే ఒక శృతి వాక్యం ఉంది కనుక ఆ అకారము తాను అని చెప్పడం వర్ణాల్లో శ్రేష్టమైనది అకారం పక్కుంది. ఈ సమాసాల ద్వంద్వ సమాసం ఏమిటండి బాబు? అంటే సమాసాలు గనక మనం లెక్క వేసుకున్నట్లయితే అవ్యయీభావ సమాసము, తత్పురుష సమాసము, బహువ్రీహి సమాసము, ద్వంద్వ సమాసము, ఇట్లా కొన్ని సమాసాలు ఉన్నాయి. అంటే అవ్యయీభావ సమాసం అనుకోండి, అది పూర్వపద ప్రధానంగా ఉండే సమాసం. అదే తత్పురుష సమాసం అనుకోండి, ఉత్తర పద ప్రాధాన్యం తత్పురుష అంటారు, అన్యపద ప్రాధాన్యం బహువ్రీహి. కానీ ఉభయ పద ప్రాధాన్యం ద్వంద్వ సమాసం. అంటే ఏమీ లేదండి, ప్రకృతి నేనే, పురుషుణ్ణి నేనే, జగత్తు నేనే, జగత్పతి నేనే. కనుక సృష్టిని నేనే, పరమాత్మని నే, జీవాత్మని నేనే, పరమాత్మని నేనే. ఇవి రెండు వేరు కాదు, ఉభయ పద ప్రధానం ద్వంద్వం అని సమాసం. కనుక జీవాత్మ పరమాత్మ అంటే రెండూ ప్రధానమే, రెండూ ఒకటే అనే విషయాన్ని మనకి తెలియజేస్తోంది. అంచేత అలాగే కాలము అన్నది కూడా, కాలము అన్న దానిలో కూడా ఈ అఖండమైనది కాలము. నిన్న రేపు ఎల్లుండి అనేటటువంటివి విభాగాలు లేనటువంటి అఖండమైనటువంటిది కాలము. తర్వాత మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. మృత్యు ద్వివిధః ధనాదిహరః ప్రాణహరశ్చ. మృత్యు ద్వివిధః ధనాదిహరః ప్రాణహరశ్చ. తత్ర యః ప్రాణహరః సః సర్వహరః ఇత్యుచ్యతే. సః
అహమిత్యర్థః అథవా పరః ఈశ్వరః ప్రళయే సర్వహరణాత్ సర్వహరః సహ అహం ఉద్భవః ఉత్కర్షః అభ్యుదయః తత్రాప్తి హేతుశ్చ అహం కేషాం భవిష్యతాం భావి కళ్యాణాం ఉత్కర్ష ప్రాప్తి హేతూనాం ఇత్యర్థః కీర్తిః శ్రీః వాక్ చ నారీణాం స్మృతిః మేధా ధృతి క్షమ ఇత్యేతాః ఉత్తమాః స్త్రీణాం అహం అస్మి యాసాం ఆభాసమాత్రం సంబంధేవానాపి లోకః కృతార్థం ఆత్మానం మన్యతే. మృత్యువు అంటే రెండు రకాలుగా చెప్పారండి. మృత్యుః ద్వివిధో ధనాదిహరః ప్రాణహరశ్చ. అంటే ధనమును ఇత్యాదులు మన ఆస్తుల్ని అవి నశించటము అన్నది ఒక రకం మృత్యు అయితే, ప్రాణాల్ని హరించటము అన్నది రెండవ రకం మృత్యువు అన్నారు. అంటే సంహారకారములలో సర్వ సంహారకారి అయినటువంటి ఆ మృత్యువుని నేనే. ఇట్లా ఇప్పుడు ఇక్కడ ధనహారి ఉన్నారనుకోండి. ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, భయంకరమైన ఆస్తిపరుడు. అనుకోని కర్మగాలి వాడికి అంత ఆస్తి అంతా నాశనం అయిపోయింది. వాడికి మరణంతో సమానం అది. కానీ వాడు జీవించుంటాడు, ప్రాణం ఉంది, కానీ మృత్యువు హరించింది వాడు. కానీ ప్రాణం పోయింది, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ రెండు స్వరూపాలు కూడా నావి అన్నాడు. అంతేనా అంటే ప్రళయకాలమునందు అన్నిటినీ హరిస్తాడుగా మరి. ఇక వాడు వీడు ప్రత్యేకంగానేం లేదు, సర్వహరము. అంచేత ఆ ఈశ్వరతత్వాన్ని, సర్వహర ఈశ్వరతత్వాన్ని కూడా నా స్వరూపమే. అట్లాగే భావి కళ్యాణము ఉత్తరోత్తర కలిగే శుభములు ఏవైతే కలుగుతాయో అవన్నీ చెప్పారు. కీర్తి, యశస్సు, వాక్కు, స్మృతి, మేధ, క్షమ, ఇవన్నీ ఏంటండి అంటే కీర్తిని, స్త్రీని, వాక్కుని, స్మృతిని, మేధస్సుని, ధృతిని, క్షమని, వీటన్నిటినీ కూడా ఏడిటిని కూడా ధర్మపత్నులు అని శాస్త్రం వ్యవహరిస్తుంది. అలా అవన్నీ నేనే. అంటే ధార్మికుడిగా, ప్రశస్తుడిగా నాదైనటువంటి ఈ కీర్తంతా కూడా నేనే. ధర్మ అర్థ కామాది సంపత్తుని శ్రీ అంటాం కదా, ఇవన్నీ కూడా అన్నీ ఇచ్చేటటువంటి ఆ లక్షణం కలిగినటువంటి వాడిని కూడా నేనే అని తన గురించి చెబుతూ మరొకటి, బృహత్ సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం అహం ఋతూనాం కుసుమాకరః. బృహత్ సామ తథా సామ్నాం ప్రధానం అస్మి. బృహత్ సామ క్షత్రభుత్ అని వస్తుందండి మంత్రం. గాయత్రీ ఛందసామహం, గాయత్రి ఆది ఛందో విశిష్టానాం రుచాం గాయత్రి అహం ఇత్యర్థః. మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః వసంతః. సామ మంత్రాలలో బృహత్ సామము అనేటటువంటి మంత్రము. అట్లాగే వేదానాం సామ వేదోస్మి అన్నాడుగా అని, వేదానాం సామ వేదోస్మి, అందులో కూడా ఆ సామలలో కూడా బృహత్ సామ అనేటటువంటి ఒక విశేషాన్ని చెబుతున్నారు. అంటే అట్లాగే గాయత్రి ఆది ఛందస్సులు, గాయత్రి ఉష్ణికు అనుష్టుపు, తర్వాత పంక్తి, జగతి, ఇట్లా ప్రధానంగా 7 ఛందస్సులు చెబుతారు, వైదిక ఛందస్సులు. ఈ ఛందస్సులలో గాయత్రి ఛందమును నేనే అనేటటువంటి విషయాన్ని చెప్పారు. ఇక తర్వాత మాసములలో మార్గశీర్షమును నేను. ఇక గాయత్రి ఛందస్సు నేను ఎందుకు అయ్యాను అంటే, ఈ గాయత్రి ఛందస్సులో ఇందులో నియత అక్షరములు, పాదము, స్వరూపము, ఈ విశిష్టమైనటువంటి రుక్కులలో గాయత్రిని నేను.
ఈ గాయత్రి మంత్రం, గాయత్రి ఛందస్సు యొక్క వైశిష్ట్యం వల్ల గాయత్రి ఛందస్సుగా తాను చెప్తున్నారు. ఎందుకంటే అది ఆ యజ్ఞయాగాదుల యందు విశేషించి వాడేటటువంటి మంత్రములన్నీ కూడాను సర్వశ్రేష్టమైనది గాయత్రిగా చెప్తారు. ఇంకా ఆ ఈ యజ్ఞ విశేషాల గురించి చెబుతున్నప్పుడు ఏ ఏ ఛందస్సుల్లో ఏ ఏ మంత్రాలు వినియోగించారు అనే వివరాలు చాలా విశేషమైన వ్యాఖ్యలు వాటికి చేశారు. వాటి గురించి మనం ప్రస్తుతం మనసు పాడు చేసుకోక్కర్లేదు. చ్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. చ్యూతం అక్షదేవానాది లక్షణం చలయతాం చలస్య కర్తॄణాం అస్మి తేజస్తేజస్వినామహం జయః అస్మి జేతॄణాం వ్యవసాయః అస్మి వ్యవసాయినాం సత్వం సత్వవతాం సాత్వికానామహం అని. గురుగారు, అయ్యా ఈ మాసాన మార్గశీర్షోహంలో ఏమిటి వైశిష్ట్యం అండి? యాక్చువల్ గా మనం లోకంలో అయితే వైశాఖము, శ్రావణం, కార్తీకం, మాఘం ఉత్కృష్టమైన మాసాలుగా చెప్పుకుంటారు కదా. ఈ మార్గశీర్షం యొక్క వైశిష్ట్యం ఏమిటండి? మాసానాం మార్గశీర్షోహం అంటే ఏంటి? అక్కడ ఏమన్నా సజెస్టివ్ అది ఊరికే? ఇప్పుడు మీరు మార్గశీర్ష మాసం ఎప్పుడు వస్తుంది? కార్తీకం తర్వాత చైత్రము వైశాఖము. హేమంత ఋతువు. అవునండి, చైత్రము వైశాఖము, అవును. జ్యేష్ఠము ఆషాఢము, శ్రావణ భాద్రపదం, శ్రావణము భాద్రపదము, ఆశ్వేజము కార్తీకం, కార్తీకము, మార్గశిర, మార్గశిరము. పుష్యం. కాదు, ఎక్కడ తప్పింది? అవునండి. కాదు, ఎక్కడ? చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక కార్తీక మార్గశిర మార్గశిర పుష్యము. పుష్య. మార్గశిర పుష్యము, మాఘం ఫాల్గుణం. అవును. ఈ లెక్కలు చూసినప్పుడు శ్రావణ భాద్రపదాలు భయంకరమైన వర్షం. అవును, వర్ష ఋతువు. ఏమండి? తర్వాత శరదృతు, కొంచెం చలిగా ఉంటుంది. ఏది? ఆశ్వయుజ కార్తీక మాసాలు. ఆశ్వేజ కార్తీక. తర్వాత వచ్చే మాఘ ఫాల్గుణాల్లో ఎండలు ఎక్కువ ఉంటాయి. కనుక శీత వాత తాపాలు ఈ మార్గశీర్ష మాసము దగ్గర చాలా తక్కువగా ఉంటాయి, ఆల్మోస్ట్ లేనట్టుగా, శూన్యానికి దగ్గరగా ఉంటాయి. అంటే సుఖవంతములైనటువంటి మాసము. ఋతువుల యొక్క ప్రభావము వాటి మీద, వ్యక్తి మీద ఉండే ప్రభావాన్ని అనుసరించి మార్గశీర్ష మాసము అది ఆ ఋతువులలో హాయిగా ఉంటుంది. అందుకని దాన్ని మార్గశీర్షాన్ని ఆయన చెప్పు. తర్వాత కుసుమాకరహ అన్నాడు. సర్వ సుగంధములైనటువంటి కుసుమములు ఆహ్లాదకరంగా ఉంటాయి కాబట్టి వసంత ఋతువును కూడా తానే అన్నాడు. అంతేకాకుండా వసంత ఋతువుకి బ్రాహ్మణత్వాన్ని ఆపాదించబడింది వేదంలో. కనుక ఆ ఉత్కృష్టతని దృష్టిలో పెట్టుకుని కూడా వసంత ఋతువు తను అని అన్నాడు. ఓకేనండి? సరే సరే. రైట్. ఇవి మామూలుగా దక్షిణాయనం అంతా మనకి ఉపాసన కాలం అని అంటారు కదండి. ఇక ఆ ఆయనాల్లోకి వెళ్తే 6 నెలల కాలాన్ని తీసుకుంటున్నారు. ఈయన ఇప్పుడు 1 నెలనే తీసుకుంటున్నాడు. దాంట్లో కార్తీకము, ఆశ్వీజము, కార్తీకం, మార్గశిరం, ఈ శీర్షము, ఈ 3 మాసాల్లో కార్తీక మాసం శివుడు, మళ్ళీ తర్వాత ఇట్లాగా ఆశ్వీజ మాసం అమ్మవారు, అసలు శరదృతువులో మృత్యువులు ఎక్కువగా ఉంటాయని అంటారు చలికి. మార్గశిర మాసం విష్ణు ప్రీతి అని అంటారు కదా. ఎందుకంటే ఆ కాలంలో ఏదైతే మనకి హాని కలిగించేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి స్థితులు ఉంటాయో ఆ స్థితుల్లో పరమాత్మ ధ్యానంలో ఉంటే వాడికి ముక్తి కలుగుతాయి. అది మెయిన్. ఒక లెక్క కాదు, వాళ్ళు ఎన్ని లెక్కలు కొలతలు పెట్టి చెప్పారో మనం పట్టుకోవడం కష్టం అమ్మ వాళ్ళని. ధనుర్మాసం కూడా మార్గశిర మాసంలోనే వస్తుంది కాబట్టి విష్ణు మాసం మార్గశిరం అని అందుకనే సరే, మనకి నచ్చిన పేర్లు మనం పెట్టుకుందాం, దాందే ఉంది. విష్ణువు శుభాలు కలిగించడా?
ఎందుకు కలిగించాడండి ఆయన ఆ పాపం కలిగించాడు శుభాన్ని కలిగించేవాడిని ఏమంటారు? శివుడు అంటారు. కదా, అంటే ఏ రూపంలో మనం శివుడు ఎక్కడ పడితే అక్కడ లేడా? ఉంటాడు, ఎందుకు ఉండడు? ఉన్నాడు. మరి వాడిని అప్పుడు విష్ణువు అనకూడదా? జనాలు సరే, జగత్ అంటే ఏంటండి? జగత్ జాయతే గచ్చతి జగత్ అంటే ఏంటి చెప్పండి సార్, సింపుల్ గా చెప్పండి. జగత్ అంటే ఏమిటి? ప్రపంచం. ఆ విశ్వము అంటే అది ప్రపంచం అంటే రెండు మొత్తం ప్రపంచాలే కదా. ఏమండి? జగత్తుకి నాథుడు జగన్నాథుడు అయ్యాడు, ఆయన విష్ణువా? విశ్వానికి నాథుడు విశ్వనాథుడు ఆయన శివుడా? ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు? ఆయన ఒకటే కదండి, మనం ఏదో నాకు పేరు తెలియదు, మీరు ఏం చెబితే అది వింటా నేను. నాకైతే ఆయన ఇద్దరు ఒకటే. సరే కానివ్వండి. కనుక పేర్లు మనము ఇవన్నీ కూడా మళ్ళీ భగవద్గీత చదువుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ ఎందుకయ్యా అంటే లక్ష్యం కుదరటానికి మాత్రమే. ఆయన మొదలే మీరు చెప్పాడు విష్ణు కదండి, అన్నిట్లో అదే నేను అని చెప్పాడు కదా. ఫస్ట్ అందుకని ఈ హెచ్చరిక చేస్తే లక్ష్యం కోసం మాత్రమే పేర్లు. లక్ష్యం కోసం, లక్ష్యం దాటితే పేర్లతో సంబంధం లేదు, తత్వంతో సంబంధం. నిర్గుణము నుంచి మీరు సగుణానికి ఎత్తుకుని అక్కడ నిలబడి సగుణం నుంచి నిర్గుణానికి ఎదుగుతున్నారు. సరే, ఈయన అయ్యా చెప్పండి, రమణమూర్తి గారు అనబోతున్నారు. ఏం లేదు, మధ్యలో కొంచెం డైవర్షన్ అంతే. చెప్పండి చెప్పండి. లేదండి, ఇందాక అనుకుంది మాసాన మార్గశీర్ష. ఏం లేదు, డైవర్స్ భలే ఉన్నారు మీరు. అయ్యా బాబు, అట్లా ఏం అనుకోకండి. జూతాలలో జూతంలలో ఈయనెవట అంటే ఆ జూత మోసం చేసే వాళ్ళలో ఆ జూతాన్ని నేను అంటున్నాడు. అంటే మోసం చేయడం అంటే ఏమిటి? ఇతరులను మోసము చేసి జూతానం చలయతామస్మి. కనుక చలయితాం అంటే గనక అభిభవము చేరు వారి యొక్కలో జూతము పాచికల్లో చేయట వేసేవాడి జూతాన్ని నేనే అన్నాడు. ఇది నిషిద్ధ క్రియలోని శక్తి. అంటే తర్వాత తేజోవంతులలో తేజస్సు నేను. గెలిచే వాళ్ళు ఉంటారే వాళ్ళలో జయశీలులో జయాన్ని నేను. వ్యవసాయం చేసే వాళ్ళలో ఫలహేతువుని నేను. అంటే వ్యవసాయం అంటే భూమి దున్నటం ఒకటే కాదు, ఏ ప్రయత్నము ఏ పని అయినా ఏ ప్రయత్నమన్నా చేసినప్పుడు అందులో ఉండే ఫలకరమైనటువంటి ఫలము కలగటానికి కావలసిన హేతువైనటువంటి ఆ వ్యవసాయమును నేనే. సాత్వికులలో సత్వము నేనే అని తర్వాత వృష్ణీనాం వాసుదేవోస్మి తర్వాత చదువుకుందాం. ఈ జూతాన్ని ఎందుకు చెప్పాడండి? ద్యూతమితి ద్యూతం అక్షదేవాది లక్షణం చలయితాం చలస్య కర్తృణామస్మి అని చెప్పాం కదా. అంటే ఈయన ఏంటి పరిస్థితి అంటే అవతల అక్కడ కూడా జరుగుతుంది ఏంటండి? జూతం అన్నప్పుడు జరిగేది ఏమిటండి? అవతలవాడిని హరించడమేగా, అవతలవాడిని హరించడమే కదా. కనుక హరించే తేజస్ అయినటువంటి ఆ పాచికలు ఏవైతున్నాయో అదే నేను. హరించడానికి ఉపయుక్తమైనది ఏమిటి? దేని ద్వారా ఆయన హరిస్తున్నాడు అంటే పాచికలు. అందుకని ఆ పాచికలు నేను అంటున్నాడు. దీని ముందు శ్లోకంలోనే చెప్పాడుగా ఆయన ఏమని, మృత్యు సర్వహరశ్చాహమని. కనుక ఈయన ఏది కాదు, మంచిలోనూ ఈయనున్నాడు, చెడులోనూ ఈయనున్నాడు. అది నేనే, ఇది నేనే, ఏది కాకుండా పోతాడు, అన్నిట్లో నేనే. ఈ చెడులో ఆ శక్తి కూడా తానే ఉండి అంటే అది చెడు పని చేసేవాడికి ఆ ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఆ మరణమో ఆ శిక్షో అది వేయడానికి కూడా తనే అలాగా ఆయన సృష్టి చేస్తున్నాడు అనుకోవాలి కదండి. అంతే అనుకోదు, అదే అనుకోండి. అదే అంట. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ
మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవిః. వృష్ణీనాం వాసుదేవః అస్మి. అయమేవ అహం త్వత్సఖా పాండవానాం ధనంజయః త్వమేవ. మునీనాం మననశీలానాం సర్వపదార్థ విజ్ఞానినామపి అహం వ్యాసః కవీనాం క్రాంతదర్శినాం ఉషనా కవిః అస్మి అని తన గురించి తర్వాతి శ్లోకంలో చెప్తున్నాడు. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషితాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం అని తర్వాత 2. యాదవులలో వాసుదేవుణ్ణి నేను, పాండవులలో నువ్వే అర్జునుడివి నేనే. అంటే నాయన నువ్వెవడో వేరే కాదురా బాబు, నేనే అని చెబుతున్నాడు. మునులు, ముని అంటే గనక మౌనముగా ఉండేవారు. వారికి ఏమి కలుగుతుంది? సర్వ పదార్థ జ్ఞానము కలవారిలో సర్వ పదార్థ జ్ఞానము కలిగిన వాళ్ళు వ్యాసుడని నేను. కవీనాం అంటే భావిని క్రాంతిని దర్శించగలిగిన వాళ్ళలో ఉషన, శుక్రుడి పేరుది, శుక్రుడిని నేనే అయి ఉన్నాను అని తన యొక్క విశేషాన్ని చెబుతున్నారు. అంటే ఏమిటి? కృష్ణ భగవానుడు సాక్షాత్తుగా ఈశ్వరుడయి అన్ని విభూర్లు తెలుపుకుంటూ వృష్ణి వంశరాజుల్లో వసుదేవ పుత్రుడైనటువంటి నేను నేనే. అంటే ఇక్కడ ఈ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు అనబడే వసుదేవుడి కొడుకుగా చెప్పబడుతున్న నేనే. అంటే సంపూర్ణావతారము. నీకు ఉపదేశం చేస్తున్నానే ఇప్పుడు, నేను ఉపదేశం చేస్తున్నా, ఆ విభూతి నాదే. ఉపదేశం పొందుతున్న నీవున్నావే, నువ్వు కూడా నా విభూతి స్వరూపుడివే. సర్వ పదార్థ విజ్ఞానం కలిగిన వారిలో వ్యాసుడిని నేనే. క్రాంతదర్శి అంటే సూక్ష్మ అర్థ వివేక జ్ఞానము కలిగిన వాడు. సూక్ష్మ అర్థ వివేక జ్ఞానము కలిగిన వాడు క్రాంతదర్శి. అందులో నేనెవరినై అంటే శుక్రుడని నేనే అని చెప్పి, శుక్రుడండి అంటే దమమును అణిచివేసేటువంటి వాళ్ళు ఆ దండమును శిక్షను నేనే. జిగీషితాం జయించేటట్టు ఇచ్చగలిగినాడు. జేతుమిచ్చ జిగీష. ఎవరికైతే జయించే ఇచ్చ కలిగిన వారు ఉన్నారో వాళ్ళల్లో నీతి స్వరూపాన్ని నేనే. అంటే న్యాయంగా గెలవాలి. తర్వాత అన్నిటికన్నా గోప్యమైన వాటిల్లో మౌన స్వరూపం నాదే. జ్ఞానవత ఏమంటే దాచి ఎప్పుడు పెట్టగలుగుతారు? నోరెప్పకపోతే దాచిపెట్టినట్టే. అంచేత మౌన స్వరూపం నాది. నేను మౌనంగా నిన్ను ఉంచగలిగా కాబట్టి నువ్వు దాచగలుగుతున్నావు. జ్ఞానవత జ్ఞానవంతుల యొక్క వాళ్ళకి ఏముంటుంది? జ్ఞానవంతుల్లో ఉన్న శక్తి ఏమిటి అంటే జ్ఞానం. కనుక ఆ జ్ఞానాన్ని నేనై ఉన్నాను అని. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున. తేల్చి పడేసాడు ఇక్కడ. యచ్చాపి ఏదైనా తీసుకోవయ్యా నువ్వు, నీకు నాకు ఇవన్నీ ఎందుకు గొడవలు. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరం. యచ్చాపి సర్వభూతానాం బీజం ప్రరోహ కారణం తత్ అహం అర్జున ప్రకరణోపసంహరణార్థం విభూతిం సంక్షేపం ఆహ న తత్ అస్తి భూతం చరాచరం న తద్ భూతమస్తి చరాచరం చరం అచరం వా మయా వినా యత్ స్యాత్ భవేత్ మయా అపకృష్టం పరిత్యక్తం నిర్మాత్మకం శూన్యం హి తత్ స్యాత్ అతః మదాత్మకం సర్వం ఇత్యర్థః. ఇదండి ఇక్కడ కంక్లూడ్ చేశారు. ఎంతసేపు అని చెప్పాలి నా విభూతులు నీకు? మొదట్లోనే చెప్పాడు బోల్డ్ ఉన్నాయిరా నాయన నా దగ్గర అని చెప్పి. అవన్నీ చెప్పడం కష్టం అని చెప్పి కొన్ని చెప్తానన్నాడు. మరి చెప్పి ఎంతకాలం చెప్తూ పోతాడు? నేను ఫలానా అని. ఇవన్నీ కాదయ్యా. యచ్చాపి సర్వభూతానాం, ఏదైనా తీసుకో, ఏ నిఖిల భూతములకు ప్రతి దీనికి
బీజం దానికి ఉద్భవానికి ఏదైతే కారణం ఉందో, ఇగో ఆ కారణము, ఆ బీజము నేనే. నన్ను విడిచి అది ఉండదు. అంటే ఏది నన్ను విడిచి, అంటే చరము గాని అచరము గాని, అంటే స్థావరము గాని జంగమం గాని, అలాంటి ఆ తత్వం ఏదైతే ఉన్నదో అది నేనే. యచ్చాపి అని చెప్పాడుగా. అంటే నాయన సర్వభూతములకు ఏది ప్రరోహము అంటే ఉద్భవ కారణమో ఇట్లాంటి బీజ స్వరూపము నాది. నన్ను విడిచి, నాతో విడిచి అంటే నాతో వదిలివేయబడినటువంటిది ఈ భూతములు గాని చరాచరములు గాని ఏది గాని లేదు. అంటే ఏంటన్నమాట, సర్వమునందు ఆత్మతత్వమునై నేనే ఉన్నాను. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష ఏతతూద్దేశతః ప్రోక్తో విభూతిర్విస్తరో మయా. నాంతః అస్తి మమ దివ్యానాం విభూతీనాం విస్తరాణాం పరంతప నహి ఈశ్వరస్య సర్వాత్మనః దివ్యానాం విభూతీనాం ఇయత్తా శక్య వక్తుం జ్ఞాతుం వా కేనచిత్. ఏషః తు ఉద్దేశతః ఏకదేశేన ప్రోక్తః విభూతేః విస్తరః మయా. ఏకదేశేన అంటే గనక సమస్తమునందు ఒక చిన్న భాగము అని అర్థం. యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణమేకాంశేన స్థితో జగత్. అంటే యద్యత్ లోకే విభూతిమత్ విభూతియుక్తం సత్వం వస్తు శ్రీమత్ ఊర్జితం ఏవ వా శ్రీః లక్ష్మీః తయా సహితం ఉత్సాహోపేతం వా తత్ తత్ ఏవ అవగచ్చ త్వం విజానీహి మమ ఈశ్వరస్య తేజోంశ సంభవం. తేజసః అంశః ఏకదేశః సంభవః యస్య తత్ తేజోంశ సంభవం ఇది అవగచ్చత్వం. ఇది తెలుసుకోవయ్యా అని. అథవా బహునా ఏవమాదిన కిం జ్ఞాతేన తవ అర్జున స్యాత్ సావశేషేణ అశేషతః త్వం ఇమం ఉచ్యమానం అర్థం శృణు. విష్టభ్యః విశేషతః స్తంభనం దృఢం కృత్వా ఇదం కృష్ణం జగత్ ఏకాంశేన ఏకావయవేన ఏకపాదేన సర్వభూత స్వరూపేణ ఇత్యేతత్. తథా చ మంత్రవర్ణః పాదోస్య విశ్వభూతాని ఇతి స్థితః అహం ఇతి. అని ఇది శ్రీ మహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ దశమోధ్యాయః. ఆయన రాసిన భావానికి కూడా శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్పాద పూజ్యపాద శిష్య శ్రీమత్ శంకరాచార్య భగవతః కృతౌ శ్రీమద్భగవద్గీతా భాష్యే విభూతి యోగో నామ దశమోధ్యాయః. అంటే ఇవన్నీ నీకు ఇన్ని ఇన్స్టాల్మెంట్లు, నేనది నేనిది అని ఇన్ని చెప్పడం ఎందుకయ్యా? నా అంతోసి మమ దివ్యానాం విభూతీనాం పరంతప అని ఒక్క దెబ్బకి చెప్పేశాడు. పరంతప అంటే ఎదుటి వారిని తపింపజేసేవాడా, అంటే శత్రువులను జయించేవాడా. నాంతో అస్తి మమ దివ్యానాం విభూతీనాం, నా సంబంధమైన దివ్యమైన విభూతులు. విభూతి అంటే విస్తరింపజేయడం అన్నమాట. విస్తరించిన దానికి ఈ అంతమే లేదు, అంతమన్నదే లేదు.
మరి ఎట్లా అంటే ఎవడికైనా సర్వాత్మ అయిన ఈశ్వరుడి సంబంధమైన విభూతుల యొక్క వివరము అంతము చెప్పటానికి గాని తెలుసుకోవటానికి గాని శక్యము కాదు. అంటే నాయన విష్ణువు గారి విభూతులు చెప్పయ్య ఎన్నున్నాయి అంటే ఇగో అని చెప్పి మొదలెట్టి 2,59,438 ఇట్లా చెప్పడానికి లేవు. అది ఇదం ఇత్తంగా ఇన్ని అని చెప్పటానికి గాని తెలుసుకోవటానికి కూడా శక్యము కాదు. అంచేత నాచే విభూతుల యొక్క విస్తారతని నీకు ఏకదేశముగా అంటే ఒక చిన్న ముక్కగా చెప్పడం జరిగింది. ఎందుకు ఇప్పుడు ఇక్కడ చెబుతున్నట్టు దాన్ని ఉపసంహరించాలి, ఎన్నని చెప్పుకుంటూ పోతాడు. కనుక శత్రువులను జయించిన వాడా అన్నాడు. ఇక్కడ పరంతప శబ్దం చూడండి, శత్రువులను జయించిన వాడా అంటే ఈ విభూతులు ఎవరికి తెలుస్తాయండి? పరమాత్మ విభూతిని అన్ని తెలియదు. కనపడ్డంత వరకు విస్తారంగా ఎంతవరకు ఉన్నాయో చెప్పలేం గాని కనపడ్డ దానిలో వారి యొక్క విభూతిని దర్శించచ్చుగా. మరి ఎవడు పడితే వాడు దర్శించగలడా అంటే లేదుట, పరంతప అన్నాడు ఇక్కడ. అంటే శత్రువులను జయించిన వాడ. ప్రకరణంలో ఏమిటి? యుద్ధరంగంలో ఉన్న అర్జునుడు. మరి అర్జునుడు ఎవడు? మీకు నాకు రిప్రజెంటేటివ్. మరి మనకెట్లా లింక్ వస్తుంది అంటే అంతఃశత్రువులను జయించిన వాడ. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే షడ్రిపులను జయిస్తే పరమాత్మ విభూతి తెలుసుకునేందుకు ఒక అవకాశం వస్తుంది. కనుక ఆయన యొక్క సర్వజ్ఞత్వాన్ని గాని మనము తెలుసుకోవటం అన్నది గాని చెప్పటం అన్నది గాని అంత తేలికైన విషయము కాదు. కనుక సింపుల్ గా చెబుతా విను. లోకమునందు ఏ ఏ ప్రాణి వర్గము ఉన్నదో, ఏ ఏ ప్రాణి వర్గమునందు తేజస్సు, శోభ, ఐశ్వర్యము అంటే ఈశశక్తి అన్నమాట. ఈశశక్తి గాని లక్ష్మీ శక్తి గాని అంటే తేజస్సు, శోభ, ఉత్కర్ష ఇవన్నీ ఉన్నాయో, బలము, అతిశయించిన బలము ఇవన్నీ ఉన్నాయో, అవన్నిట్లో ఉన్న తేజస్సు సంబంధమైన ఏదైతే ఉందో అది నేనే. మమ తేజోంశ సంభవం. ఇవి నా యొక్క తేజోంశ సంబంధమైనదిగా పుట్టిన వాటిగా నువ్వు తెలుసుకోవయ్యా అని చెప్పి, అంటే భగవద్విభూతులను అన్నిటినీ కూడా ఒక చోట చెప్పటం కష్టం. అందుకని ఏం చేస్తున్నాడు? ఉపలక్షణంగా చెబుతున్నాడు. ఉపలక్షణంగా అంటే ఒక రెఫరెన్స్ పాయింట్ చెబుతున్నాడు, మిగతావన్నీ కూడా దానిలోకి వస్తాయి. కన్ను అన్నాం అనుకోండి, జ్ఞానేంద్రియాలన్నీ వస్తాయి. త్వక్చక్షు శ్రోత జిహ్వా గ్రహణాలన్నీ చెప్పినట్టే లెక్క. అక్కడ సందర్భాన్ని బట్టి అర్థం అలా తీసుకోవాలి మనం. అంచేత యజ్జత్ సంభవం అంటున్నాడుగా, యజ్జత్ విభూతి తేజోంశ సంభవం. అంటే ఏ ప్రాణికైనా ఐశ్వర్యం ఉందో, సంపద ఉందో, శోభ ఉందో, బలముందో, అతిశయించిన శక్తి ఉందో, అవన్నీ కూడా ఆ తేజస్ సంబంధమైనవన్నీ కూడా నాదే అని నాయన ఇలాంటి ఎన్నో తెలుసుకుంటే ఈ తీరులో నా యొక్క విశేషాలు తెలుసుకోవటం ద్వారా, అంటే విశేషముగా తెలుసుకోవటము ద్వారా, అంటే నా యొక్క విస్తారమైనటువంటి ఈ విభూతులను తెలుసుకోవటం ద్వారా ఏమిటవుతుందా నీకు? అథవా వా బహుదేవేతం కిం జ్ఞాతేన తవార్జున విష్ణుభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఇది మనకు కలిగే లాభం. అంటే ఏమిటవుతుందిట అంటే నాయన ఇది కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే, ఈ విభూతుల గురించి నువ్వు తెలుసుకున్నట్లయితే, సాకల్యముగా దాన్ని ఏమని అంటే ఇవన్నీ సవిశేషముగా నువ్వు తెలుసుకున్నట్లయితే నీకు జరిగేది ఏంటంటే ఈ సమస్త జగత్తులో కూడా నేనే వ్యాపించి ఉన్నాను అని తెలుస్తుంది. పాదో విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అని చెప్పినట్లుగా నాకంటే భిన్నమైనటువంటి ఏదీ లేదు. అంటే పరిచ్ఛిన్నముగా కనపడేటటువంటి దర్శనములో అపరిచ్ఛిన్నముగా సమస్తముగా నేనే ఉన్నాను అనేటటువంటిది నీకు దృఢమైన జ్ఞానము కలుగుతుంది.
ఈ దృఢమైన జ్ఞానము కలగటం అన్నది నీకు ఇందులో కలిగేటటువంటి లాభము. ఈ విధంగా విభూతి యోగాన్ని పరమాత్మ అర్జునుడికి బోధించాడు. మనం జాగ్రత్తగా కుంటుకుంటూ 10 అధ్యాయాల్ని పూర్తి చేసేసాం. విభూతులు చెప్పిన తర్వాత విశ్వరూపాన్ని చూపిస్తాడు. విభూతికి విశ్వరూపానికి తేడా ఏంటండి మరి? అంటే విశ్వరూపము నేనంతా ఉన్నానని చెప్పాలా? విభూతిలోను అవే చెప్పాడా? మరి దానికి దీనికి తేడా ఏమిటి? అదెందుకు విడిగా చెప్పాడు? సోమవారం నుంచి చూద్దాం. ఇవాళకి ఇక్కడ ఆపేసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి 2 చాప్టర్స్.